ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని బట్టి కూడినందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథం. మనం కీర్తనలు ఎక్కువగా దాదాపు కీర్తనలు దావీదు, మోషే, కొరాహు కుమారులు, హేమాను, ఏతాను, ఆసాపు, ఇలా చాలామంది దైవజనులు ఈ కీర్తనలు రచించారు. అయితే వీటిలో శ్రేష్టమైన కీర్తనలు దావీదు రచించిన కీర్తనలు మనం చూస్తే 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మొదటి వచనాలన్నిటిలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం. 145 మొదటి వచనం, రాజువైన నా దేవా నిన్ను నేను ఘనపరుస్తా, నీ నామము నిత్యము. 146 మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపము. 147 మొదట్లో, యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. 148, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా. 149 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన. 150వ మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నిటిలో కూడా ఎక్కువ సందర్భాలలో దావీదు ఉపయోగించిన మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి. దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయన నామాన్ని ఘనపరచాలి అనేది ఆ కీర్తనలో కూడా 147వ కీర్తనలో వివరించాడు. ఎందుకంటే మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? రెండవ వచనంలో, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగొచ్చేవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగుచేవాడు, నక్షత్రములు సంఖ్యను ఆయనే నియమించాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆయనే గొప్పవాడు, ఆయనే అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు మితియు లేనివాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన నామాన్ని ఏం చేయాలి? స్తుతించాలి అంటాడు. 148వ అధ్యాయం ఎవరు స్తుతించాలి? రెండవ వచనంలో, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించాడు. అందుకే కదా పరలోకంలో ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ దేవదూతలు, మహాదూతలు ఏమని, శరాపులు కెరూబుల మధ్య ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్నవాడు. కనుక సర్వలోకము ఆయన మహిమ చేత నింపబడింది. ఆ స్వరము కంట గడప కమ్ములు పునాదులు కూడా ఏమవుతున్నాయి? కదులుచున్నవి అన్నాడు. కనుక ఆయన సృజించే సృష్టి కూడా ప్రభుని స్తుతిస్తుంది. 3వ వచనంలో చూడండి, దావీదు అంటాడు, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించు, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించాలి. 10వ వచనంలో, మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి అంటాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? 150వ కీర్తన 2వ వచనం అంటాడు, ఆయన పరాక్రమ కార్యములను బట్టి. దేవునికి స్తోత్రం. ఆయన శూన్యములో భూమిని వేలాడదీసినవాడు, ఆకాశ విశాలమును తెరను పరిచినట్లు పరిచినవాడు, నరులకు ఉపయోగకరంగా కూర మొక్కలను మొలిపించినవాడు, భూమి నుండి గడ్డిని మొలిపించి పశువులను పోషిస్తున్నవాడు, కొండలలో నీటి బొగ్గలను కలుగచేసి వాటి ప్రవాహము ద్వారా అడవిలో ఉండే జంతువులన్నిటినీ దాహము తీర్చేవాడు. కనుక ఆయన చేసిన పరాక్రమ కార్యములను బట్టి ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. ఆయన ప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించాలి. దావీదు తంబురతో, సితారాతో, బోరధ్వనితో, 10 తంతుల సితారాతో, స్వరమండలముతో దేవుని నామాన్ని ఏం చేసేవాడు? స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. స్తుతి ఎంత శక్తివంతమైనదంటే, ఎరికో గోడల చుట్టూ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, ఎరికో గోడల చుట్టూ ఏం చేశారంట? యాజకులు బోరలు ఊదుచుండగా, జనులు కేకలు వేసి స్తుతిస్తుండగా ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూల్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఇలా స్తుతించడానికి కొంతమంది నాయకులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి
దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో మాటలు మనం చూస్తే, దావీదంట స్తుతించడానికి, ఆరాధన చేయడానికి నాయకులను ఏర్పాటు చేశాడంట. బైబిల్ గ్రంథంలో ఆ నాయకులు అద్భుతమైన కీర్తనలు రచించారు. హేమాను కానీ, ఏతాను కానీ, ఆసాపు కానీ, వీరందరూ. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం మరియు అతడు యెహోవా మందస్సం ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ప్రతిష్ఠ చేయుటకు. చూసారా, ఇంకా చదివితే చక్కని మాటలు రాయబడి ఉంటాయి. ఏం చేయాలంటే స్వరమండలముతో, సితారాతో, గంభీరగల ధ్వనిగల తాళములతో ప్రభువును స్తుతించడానికి దావీదు మనుషులను ఏర్పాటు చేశాడు. ఎవరెవరిని ఏర్పాటు చేశాడు కూడా ఆ వచనాల్లో రాయబడండి. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని తరువాత వాడు, ఇంకా రాయబడింది ఎజియేలు, ఇంకా రాయబడింది బెనయా. వీరందరూ, హేమాను, యాతాను, ఆసాపు, వీరందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి దావీదు చేత ఏర్పాటు చేయబడిన ఆరాధనకు నాయకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దావీదుకు అంత మంచి ఉద్దేశం? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవుని నామాన్ని ఎందుకు గణపరచాలి? నిజంగా ఈ సమయం ఎంతోమంది వ్యర్థంగా గడుపుతున్నారు. మందిరానికి రాలేని వారు ఉన్నారు, లేదా చక్కగా మంచాల మీద చక్కగా నిద్రపోతున్న వారు ఉన్నారు, టీవీల ముందు కాలక్షేపం చేస్తున్నవారు ఉన్నారు. మనం భయపడి ప్రభు సన్నిధికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం. ఎందుకు దేవుని నామాన్ని స్తుతించాలనేది 147వ కీర్తనలో కూడా రాయబడింది. ఎందుకు దేవుని నామాన్ని స్తుతించాలి, ఎందుకు దేవుని నామాన్ని స్తుతించాలి? బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, 147వ కీర్తన 12వ వచనం చూడండి. యెరూషలేమా యెహోవాను కొనియాడు, సియోను నీ దేవుణ్ణి కొనియాడు. 15వ వచనంలో భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఎందుకంటే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తను. ఈనాడు నీవు పోషింపబడుతున్నావంటే అది ఎవని కృప అంటే దేవుని కృప. రాయబడింది, ఆ మాటలన్నీ ఇక్కడ రాయబడింది. ఇంకా అంటాడు 144వ కీర్తనలో కూడా దేవుని నామాన్ని ఎందుకు స్తుతించాలో రాయబడింది. ఎందుకంటే మొదటి వచనం చూడండి, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడను, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన దావీదు రచించాడు. దావీదు అంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయ దుర్గం. నేను నా అంతటి నేను యుద్ధం చేయలేదు, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయనే నాకు కృపా నిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుని నామాన్ని స్తుతించాలి? 3వ వచనంలో చూడండి, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారి ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటి వారు. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఎందుకు దేవుని నామాన్ని స్తుతించాలంటే మృతులు మౌన స్థితిలోకి వెళ్ళిపోయారంట, సజీవులే దేవుని నామాన్ని స్తుతించాలి. దేవా నా వ్రేళ్లకు పోరాటము నేర్పింది నీవే, నా చేతులకు యుద్ధమును నేర్పింది నీవే, నా కృపా నిధి నీవు, నా కోటవు నీవు, నా ఆశ్రయము నీవు నరులను జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఏపాటి వారు, నీవు నరులను జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఎన్నికకు లేని వారే, వారు దాటిపోయే నీడ వంటి వారు. ఈనాడు మనుషులు చూడండి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను గడిచిన కాలం తిరుపతిలో నిన్న రాత్రి చిన్న వర్షం పడ్డదంట. ఓన్లీ అర్ధగంట సమయం వర్షం పడ్డది. అండర్ బ్రిడ్జ్ మీద నుండి వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అప్పటికే పాపం అప్పుడే వివాహమైంది నూతన వధువు ఆ తిరుపతి దర్శనానికి వెళ్ళింది. అండర్ బ్రిడ్జ్ క్రిందకు వెళుతుండగా ఆ ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద వర్షం, అర్ధగంటలో చాలా పెద్ద వర్షం వచ్చింది. ఈలోగా డ్రైనేజ్ లాక్కులన్నీ చాలా వరకు చెత్తతో క్లోజ్ అయిపోయినాయి. జరిగిన సంఘటన ఏంటంటే, ఆమె కారులో ఉండగానే వాటర్ మొత్తం కారు నిండిపోయింది, డోర్ లాక్ అడిపోయింది. కొంతమంది బయటపడ్డారు. ఊపిరాడక లోపల ఉండే పెండ్లి కుమార్తె చనిపోయింది. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనుష్యులంట బ్రతికున్నందుకు ప్రభువుని స్తుతించాలి, జీవం కలిగి ఉన్నందుకు ప్రభువుని స్తుతించాలి.
మనలో ఊపిరి ఉన్నందుకు ప్రభువుని స్తుతించాలి. ఒకవేళ మనం మరణిస్తే మట్టిలో ఉంటాం, మనం సజీవంగా ఉన్నామంటే ఎవరిని స్తుతించాలి? అందుకే అంటాడు, దేవా నీ నామాన్ని నేను స్తుతించాలి. స్తుతించుట మంచిది, అది నీతిమంతులు సంతోష గానము చేస్తారని రాయబడింది. యథార్థవంతులు స్తుతి చెల్లుట వారికి శోభస్కరము అన్నాడు. 144వ కీర్తనలోనే ఆ మాటలు మనం చూస్తే చూడండి, 4వ వచనం నుంచి, నరులు ఒట్టి ఊపిరి వంటి వారు, ఎందుకంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అంటాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. నిన్న వెస్ట్ గోదావరిలో తాతయ్య మనవడు ఇద్దరు మంచం మీద పండుకుని ఉన్నారంట. పెందుర్తి సమీపంలో తాతయ్య మనవడు ఇద్దరు మంచం మీద పండుకుని ఉంటే పాము కాటు వేసింది. ఇద్దరు చనిపోయారు. పాపం మంచం మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఒకే పాము కాటు వేయడంతో, అంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. కనుక అందుకే అన్నాడు, మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయన విడుదల కొరకు స్తుతించాలంట. మనం స్తుతిస్తేనంట దేవుడు ఆకాశం నుంచి మనల్ని ఎలా విడిపిస్తాడో కూడా రాయబడింది. 4వ వచనంలో 5వ వచనం చూడండి, యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము అంటాడు. పర్వతములు పొగరాజునట్లు నీ వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము, శత్రువులను గురించి రాయబడింది. ఇంకా అంటాడు 7వ వచనంలో, మహాజనములో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను నీవు విడిపించు. దేవా అన్యజనులు ఎలా ఉన్నారు తెలుసా? 8వ వచనంలో, వారి నోరు ఒట్టి మాటలే పలుకుతాయి, నేనైతే క్రియలతో నిన్ను వెంబడిస్తా అని చెప్తాడు. ఇంకా అంటాడు చూడండి, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది, కానీ నేను 9వ వచనంలో, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ వస్తే వాడు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 13-14 వచనాలు రాయబడింది. మీలో ఎవరికైనా శ్రమ వస్తే వాడు ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం వస్తే వాడు ఏం చేయాలి తెలుసా? పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 9వ వచనం అంటాడు, 10 తంతుల సితారాతో నేను నిన్ను కీర్తిస్తా. దావీదు ఆరాధనలో మైమరిచిపోయేవాడు, నాట్యం చేసేవాడు వీధుల్లో, సిగ్గుపడేవాడు కాదు. ఎక్కడ సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని నామాన్ని గణపరచాలి అనే మాటలే తెలియపరుస్తాడు. ఎందుకంటే ఈనాడు నీవు మమ్మల్ని పోషిస్తున్నావు. ఎలా పోషిస్తున్నావు? 13వ వచనంలో, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములను నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలది 10,000 కొలది అవేం చేస్తున్నాయి? గడ్డి బీళ్లలో పిల్లలను వేయుచున్నవి. 14వ వచనంలో, మా ఎద్దులు గొప్ప బరువులను మోయగలుగుతున్నవి. దేవా మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను, అంటే బలాత్కారం లేదు మా వీధుల్లో బలాత్కారం లేదు, చొరబడుట కానీ ఉరుకులెత్తుట కానీ లేదు. శ్రమ కలిగినప్పుడు మొరపెట్టే పరిస్థితులు కూడా మాలో లేవు. ఎందుకంటే అంత సస్యక్షేమంగా మా జీవితాన్ని నీవు ఉంచావు నాయనా. 15వ వచనంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక మాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీ నామాన్ని ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అట్టి రీతిగానే స్తుతించేవాడు, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించేవాడు. ఎందుకంటే సంగీత నాదములతో సియోను పురములో సొంపుగా వెళ్ళి ప్రభునామాన్ని స్తుతించాలనేవాడు. సొలొమోను మందిరం కట్టేంత వరకు గుడారం బయట, అనగా మందసాన్ని నిలిపిన ప్రదేశం బయట వంతులు చెప్పిన ఆరాధన చేయడానికి మనుషులను ఏర్పాటు చేసేవాడు. దుఃఖంలో ఉండేటప్పుడు ప్రభుని స్తుతించాడు, ఏమీ లేని పరిస్థితుల్లో ప్రభుని స్తుతించాడు, శ్రమలో ఉండేటప్పుడు ప్రభుని స్తుతించాడు, దాకున్న పరిస్థితుల్లో ప్రభుని స్తుతించాడు. ఆయా సందర్భాల్లో ప్రభుని స్తుతిస్తూ రచించిన అమూల్యమైన కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన పితరులు ఎర్ర సముద్రంలో ఆరిన నేలల్లో నడిచి బయటకు వచ్చిన తర్వాత దేవుని నామాన్ని స్తుతించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు దేవుని నామాన్ని స్తుతించాలంటే అనునిత్యము అంటాడు. ఉదయకాలమున, సాయంకాలం, మధ్యాహ్న వేళ, అన్ని సందర్భాల్లో ప్రభుని స్తుతించినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి. ఆ స్తుతి కూడా ఎలా ఉండాలి? 145వ కీర్తన 18వ వచనం చూడండి, నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తారు, అందరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ఎవరికంట? నిజముగా మొరపెట్టడం అంటే వారి హృదయంలో కపటం ఉండదు,
నిష్కపటంగా ప్రభువుని వెంబడించేవారు ఉంటారు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో కల్మషం కానీ, దేవదూషణ కానీ, అహంభావం కానీ, అహంకారం కానీ, డంబం కానీ ఇటువంటివి ఏమీ లేవనుకో, ప్రభువుని స్తుతించే క్రమం కూడా ఎలా ఉంటుందో తెలుసా? నిండు హృదయంతో నిజముగా దేవుణ్ణి పలికి దేవుని ద్వారా మేలు పొందేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి రాసిన శుభవార్త లేదా మొదటి పేతురు రాసిన పత్రిక 3:10 అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. చెడ్డ మాటలు పలుకకుండా నాలుక, కపటపు మాటలు రాకుండా పెదవులను కాచుకోవాలి అన్నాడు. అంటే మనం మోకరించినప్పుడు మన చేతులు నిర్దోషమైన చేతులు ఆకాశం వైపు ఎత్తేటట్టు ఉండాలి. ఈ చేతులతో దోషమైన క్రియలన్నీ చేస్తూ ప్రభువుని వెంబడించేవారిగా, ఈ చేతులతోనే అసహ్యమైన కార్యాలన్నీ చేస్తూ ప్రభువుని స్తుతించేవారు ఉండకూడదు. నిర్దోషమైన చేతులు ఆకాశం వైపు ఎత్తి ఏమని రాయబడినదో తెలుసా? హృదయం కూడా ఎలా ఉండాలి తెలుసా? నిష్కపటముగా, అంటే నిజముగా పలకాలి. అంటే మన నాలుక నుంచి కపటమైన మాటలు కానీ, మన పెదవుల నుంచి కపటమైన మాటలు కానీ రాకుండా హృదయపూర్వకంగా, ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన ప్రతి క్రియను ఆయన క్షుణ్ణంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పాటలు పాడేటప్పుడు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఎలాంటి పాటలు పాడాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన, దేవునికి స్తోత్రం, పాటలు కూడా ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. ఇప్పుడంతా కొత్త కొత్త పాటలు వచ్చేస్తాయి, డిస్కో పాటల్లాగా వచ్చినాయి. కానీ పూర్వం పాటలన్నీ ఎలా ఉండేవి? అర్థాలతో ఉండేవి. ఆ పాటలు ఒకరినొకరిని ఏం చేస్తాయి? హెచ్చరిస్తాయి. కనుక ఆత్మ సంబంధమైన పాటలు పాడేవారుగా ఉండాలంట. కనుక దావీదు అద్భుతమైన కీర్తనకారుడు, వండర్ఫుల్ వర్షిప్ లీడర్, అద్భుతమైన ఆరాధనీయుడు. కానీ ప్రతి సమయంలో ప్రభువుని స్తుతించేవాడు. నేను ఒక సందర్భాన్ని తెలియపరుస్తున్నాను. దావీదు ఎలాంటి సందర్భంలో ప్రభువుని స్తుతించాడంటే, బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను. పాత నిబంధన గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 21వ వచనం. దావీదు మొదటి వచనం. దావీదు నోబులో మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. మొదటి నుంచి చూద్దాము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. జాగ్రత్తగా పరిశీలించండి. దావీదును రాజైన సౌలు తరుముతూ ఉన్నాడు. ఎలా తరుముతున్నాడో తెలుసా? ఒక కౌజు పిట్టను వేటగాడు ఎలాగైతే తరుముతాడో దావీదునంట తన సొంత మామగారు ఎవరంటే సౌలు విషపు చూపు చూసి దావీదును తరుముతున్న సందర్భంలో దావీదు నోబు అనే ప్రాంతంలో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చాడు. అహీమెలెకు నొద్దకు వచ్చి ఒంటరిగా దావీదు వచ్చిన సమయంలో వెంటనే దావీదు, చూడండి ఆ వచనాన్ని చూడండి, దావీదు రాకకు అహీమెలెకు భయపడిపోయాడు. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడ్డాడు అని రాయబడింది. ఎందుకు భయపడ్డాడంటే, ఇప్పుడు దావీదుకు కానీ ఆశ్రయం ఇస్తే ఈ సంగతి ఎవరో తెలిసిపోతుంది? రాజైన సౌలుకు తెలుస్తుంది. కనుక దావీదుని ఏం చేయబోతున్నాడు? చంపబోతాడు. కనుక దావీదుతో పాటు ఎవరిని ఆశ్రయం ఇచ్చిన అహీమెలెకు, యాజకుడైన అహీమెలెకును కూడా చంపే పరిస్థితి. కనుక ఈ సమయంలో భయపడిపోతున్నాడు యాజకుడైన అహీమెలెకు. అయినప్పటికీ దావీదు మంచివాడు గనుక, దావీదు ప్రవక్త గనుక, దావీదు హెబ్రోనులో చక్కని పరిపాలన అందించగలిగిన సామర్థ్యం గలవాడు గనుక యాజకుడైన అహీమెలెకు దావీదుని ఇంట చేర్చుకున్నప్పుడు 3వ వచనంలో దావీదు అడుగుతున్నాడు, నీ యొద్ద ఏదైనా ఉన్నదా అని అడిగాడు. వెంటనే ఏమని చెప్పాడు? 5 రొట్టెలు కానీ మరేమియో కానీ ఉండిన ఎడల అది నాకు ఇవ్వమని యాజకుడైన అహీమెలెకుతో దావీదు అనగా, యాజకుడు ఏమంటున్నాడు తెలుసా? సాధారణమైన రొట్టెలు నా దగ్గర లేవు, కొన్ని రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలు మనం తినేవి కాదు, ఏంటంటే ప్రతిష్ఠ చేయబడినవి. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉండేది కనుక దేవునికి నైవేద్యంగా అర్పించేటప్పుడు ఆ రొట్టెలను ఉపయోగించేవారు. అది యాజకులు మాత్రమే లోపలికి తీసుకెళ్ళాలి. కనుక ఈ అహీమెలెకు యాజకుడు కనుక దేవుని మందిరానికి వాడే ప్రతిష్ఠితమైన రొట్టెలు సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈలోగా దావీదు ఇంటికి వచ్చి దావీదు ఏమంటున్నాడు, ఆకలితో ఉన్నాను, రాజైన సౌలు తరుముతున్నాడు, ఏదైనా కాస్త ఆహారం రొట్టెలు ఇమ్మంటే అప్పుడు అహీమెలెకు ఏమంటున్నాడంటే, నా దగ్గర సాధారణమైన రొట్టెలు లేవు. ఏ రొట్టెలు ఉన్నాయంటే ప్రతిష్ఠ చేయబడిన రొట్టెలు ఉన్నాయి. 6వ వచనంలో, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాడు. కనుక దేవుని కొరకు సిద్ధపరిచిన రొట్టెల్లో కొన్ని తీసివేయబడినవి అంటే వెచ్చగా, అంటే రొట్టెలు కాల్చుతున్న సమయంలో కొన్ని మాడిపోయినాయి, ఇలాంటివి ఉంటాయి కదా. అది తీసివేయబడిన రొట్టెలు కొన్ని ప్రత్యేకమైనవి తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడంటే యాజకుడు దావీదు చేతిలో పెట్టాడు. దావీదు వాటిని తీసుకున్నాడు. కానీ తీసుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు పలానా చోటు ఉన్నాడని సంగతి ఎవరికి తెలిసిపోయిందంటే రాజైన సౌలుకు తెలిసింది. ఎవరు చెప్పారు ఈ సంగతి? 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు యెహోవా సన్నిధి నుండెను. అతడు ఎవరో కాదు, అతని పేరు దోయాగు. అతడు ఏ వంశీయుడంటే ఏదోమీయుడు. జాగ్రత్తగా పరిశీలించండి. దావీదుకు పాపం యాజకుడైన అహీమెలెకు దేవుని సన్నిధిలో తీసివేయబడిన ఆ రొట్టెలు తీసుకొస్తూ ఇస్తున్న సమయంలో అదే సన్నిధిలో ఒకడు ఉన్నాడు. ఎవరు? సౌలు యొక్క సేవకులలో ఒకడు. అతని పేరేంటి? దోయాగు. ఈ దోయాగు ఏ వంశానికి చెందినవాడు? ఏదోమీయుల వంశానికి చెందినవాడు. అంతేకాదు, వీడు సౌలు సేవకులలో ఒకడు. కనుక దావీదు పలానా చోటు ఉన్నాడని సంగతి ఏదోమీయుడైన దోయాగు ఎవరికి చెప్పేస్తాడు? సౌలుకి చెప్పేస్తాడు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడైనా కలహం జరిగినప్పుడు వారి మాటలతో ఇంకా కలహాన్ని పెంచేవారుగా ఉంటారు. కొన్ని మాటలు ఏం చేస్తాయంటే కత్తిపోటు కంటే పదునైన మాటలు ఉంటాయంట. అవి హృదయాన్ని ఏం చేస్తాయంట? గాయపరుస్తాయి. మామూలుగా గాయమైతే మానిపోతుందేమో కానీ హృదయానికి అయ్యే గాయం త్వరగా మానదు. కనుక కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉంటారు. కనుక ఇప్పుడు దోయాగు కూడా ఇలాంటి వాడే. ఇతడు ఏదోమీయుడు. అసలు ఏదోమీయులను గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడిన మాటలు 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, ఇత్తీయులు అను జనులు వారి హృదయాలు ఎటువైపు తిప్పినవారు? దేవతల తరపు తిప్పినవారు. కనుక రాయబడిన మాటలు మనం చూడండి. 2వ వచనంలో దేవుడు వారితో ఏమని చెప్పాడు? ఆ మాటలు జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినదేమనగా, వారితో నువ్వేం చేయకూడదు? సహవాసం చేయకూడదు. 11వ అధ్యాయం 1వ వచనంలోనే మాటలు రాయబడి ఉంటాయి. వారితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. వారిని మీతో సహవాసము చేయనీయకూడదు. దేవుడు సెలవిచ్చిన మాట. వారితో సహవాసం చేయకూడదు, వారితో సహవాసం చెయ్యనీయకూడదు. అంటే దేవుని దృష్టికి ఏదోమీయులు ఎలాంటి వారు తెలుసా? బద్ధ శత్రువులు. వారు లిస్ట్ ఇచ్చాడు దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ. మోయాబీలతో కానీ, ఏదోమీయులతో కానీ, అమ్మోనీయులతో కానీ, సీదోనీయులతో కానీ, హిత్తీయులతో కానీ నీవు నీ హృదయాన్ని కలవనివ్వకూడదు, వారితో సహవాసం చేయకూడదు, సహవాసం చెయ్యనివ్వకూడదు. కానీ ఇంకా అంటాడమ్మా, చివరికి సొలొమోను ఏం చేశాడు? 2వ వచనంలో, కామాతురత గలవాడై వారిని ఉంచుకునుచూ వచ్చాను అని రాయబడింది. దేవుడు ఎవరినైతే వద్దన్నాడో, ఎవరితోనైతే సహవాసం చేయొద్దన్నాడో వారిని సొలొమోను కామాతురత గలవాడే ఏం చేశాడంట? ఉంచుకునుచూ వచ్చాడు. దాదాపు సొలొమోను జీవితంలో చూడండి, జీవిత భాగస్వామి ఒకరే ఉంటారు. కానీ సొలొమోను జీవితాన్ని మనం చూస్తే ఎంతమంది అంట? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అన్నాడు. ఎందుకంటే చివరికి సొలొమోను జీవితం కూడా దేనికి నాశనం అయిపోయిందంటే నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26. ఇట్టి కార్యములు జరిగించి
ఇశ్రాయేలీలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రత్యేకపరిచాడండి సొలొమోను. సొలొమోను దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆదోనియా, అబియతారు కలిసి దావీదు సామ్రాజ్యాన్ని వశపరుచుకోవాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో దేవుడు సాదోకును, బెనయాను, నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి, మరణ దశలో ఉన్న దావీదుతో దేవుడు మాట్లాడి, దేవుడు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడం కొరకు సొలొమోను రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత సొలొమోను దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించాడు. ఆయన మనవి దేవునికి అనుకూలమైంది కనుక భూమి మీద అతని వంటి గొప్ప రాజులు లేరు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రాజు అయిపోయాడండి, ఎంత గొప్ప రాజు అయ్యాడంట. భూమి మీద అతనికి ముందుగానే అతని తర్వాతకి అలాంటి రాజులు లేరు. ఒఫీరు నుండి, తర్షీషు నుంచి బంగారపు ఖజానాతో కూడిన వాడలు వచ్చాయి సొలొమోను సామ్రాజ్యంలోకి. సొలొమోను కూర్చునే సింహాసనం దంతములతో చేయబడింది. అది బంగారముతో, మేలిమి బంగారంతో పొదగబడింది. సొలొమోను కాలంలో వెండి అక్కరకు లేదు, వెండిని లెక్కించలేదు. కనుక సొలొమోను కాలంలో బంగారము ఎక్కడ చూసినా వెచ్చలవిడిగా ఉండేది. అంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడు, మహాజ్ఞానము ఇచ్చాడు. అలాంటి ఈ సొలొమోను ఏ విషయంలో తప్పిపోయాడు? 13వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడెను. అన్య స్త్రీలు అతని చేత సహా ఏం చేయించారు? పాపము చేయించారు. ఎవరు చేయించారంట పాపం? అన్య స్త్రీలు అతనితో సహా ఏం చేయించారు? పాపం. ఎందుకంటే దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు తెలుసా? ముందు చెప్పాడు, నీవు మోయాబీలతో, ఏదోమీయులతో, సిదోనీయులతో, హిత్తీయులతో, అమ్మోనీయులతో సహవాసం చెయ్యకూడదు, చెయ్యనీయకూడదు అన్నాడు. కానీ సహవాసం చేసి గొప్ప రాజైన సొలొమోను ఏమైపోయాడంట? పాపంలో పడిపోయాడు, దిగజారిపోయాడు. జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే సర్వనాశనం చేసుకున్నాడు. ఎందుకంటే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభువుని అంగీకరించిన బిడ్డలు ఒక మంచి సహవాసం, మంచి ఫెలోషిప్ కలిగి ఉంటే వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. సహవాసం నుంచి వేరైతే ఖచ్చితంగా వారు చల్లారిపోతారు. చూడండి, ఒక బొగ్గుల పొయ్యి నుంచి ఒక నిప్పు వేరే క్రింద పడింది అనుకో, ఖచ్చితంగా అది ఏమైపోతుంది? కాస్త సమయానికి చల్లారిపోతుంది. ఎందుకంటే ఒక మంచి సహవాసం. ద్రాక్షవల్లి ఖచ్చితంగా తీగ దెనతో అంటుకొట్టుబడి ఉంటే అది ఫలిస్తుంది. ఒకవేళ తీగ ద్రాక్షబలితో వేరైపోతే ఏమైపోతుంది? ఖచ్చితంగా తీగ ఎండిపోతుంది, అది అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే క్రైస్తవుడు క్రైస్తవులతోనే సాంగత్యం చేయాలి. విశ్వాసి అవిశ్వాసితో ఏమి పొత్తు, ఏమి సాంగత్యం అంటాడు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సాంగత్యం అంటాడంటే, బెలియాలు అనగా పనికి మాలిన వారు. కనుక ప్రభువుని అంగీకరించిన బిడ్డలు ఒక ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు చిలక్క చెప్పినట్టు చెప్పాడు, నువ్వు ఏదోమీయులతో సహవాసం చేయకు, నాశనం అయిపోతావు. కనుక అటువంటి ఏదోమీయుడు ఎవరు తెలుసా? సౌలు సేవకుల్లో ఒకడు. అందుకే సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే యాజకుడైన అహీమెలెకు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అహీమెలెకు ఇంటి దగ్గర ఉన్నాడనే సంగతి ఎవరు చూశారు? ఏదోమీయుడైన సౌలు సేవకులలో ఒకడైన దోయాగు అని వాడు చూశాడు. చూసి వాడు కడుపు పాపం ఏదైనా విషయం తెలియగానే చెప్పకపోతే వాడు కడుపు ఏమైపోతుంది? కొంతమందికి ఉంటాయి, ఏదైనా విషయం చెప్పకపోతే వారికి నిద్ర పట్టదు, వాడికి కడుపు గ్యాస్ ఫామ్ అయిపోద్ది అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా విషయం చెప్పేయాలి. ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే ఈ దోయాగు. కనుక వెంటనే వెళ్ళిపోయి నీ శత్రువు పలానా చోటు ఉన్నాడు. ఆ శత్రువుకు చోటిచ్చింది కూడా ఎవరో తెలుసా? యాజకుడైన అహీమెలెకు. వెంటనే రాజు వేగరమే బయలుదేరిపోయాడు. అయితే 8వ వచనంలో దావీదుకు ఎంతైనా భయం ఉంది. రాజు తరుముతున్నాడు, నా చేతిలో ఏమీ లేదు, ఖడ్గం కూడా లేదు. కనుక యాజకుడి దగ్గర రొట్టెలు తీసుకున్నాడు. రొట్టెలతో పాటు ఒకవేళ శత్రువులు నా మీదకి వస్తే నేను జయించడానికి నా చేతిలో ఏమీ లేదు, ఏదైనా ఆయుధం ఉంటే ఇవ్వి అని అడిగాడు. వెంటనే యాజకుడైన అహీమెలెకు ఏమి ఇచ్చాడంటే 8వ వచనంలో వ్రాయబడింది, ఖడ్గమైన ఆయుధమైనా నేను తేలేదు,
కనుక నీ యొద్ద ఖడ్గమైన ఈటైన ఉన్నదని దావీదు అహీమెలెకును అడగగా యాజకుడు ఏమన్నాడు, నీవు లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గముంది, అది ఇదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనక ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొల్యాతును చూడండి, ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నదంట. గొల్యాతు వాడి ఖడ్గం ఎఫోదు వెనక, అనగా అంగి వెనకాల బట్టతో చుట్టబడి ఉంది. ఆ ఖడ్గాన్ని తీసి అహీమెలెకు రాజు ఎవరి చేతికి ఇచ్చాడంటే దావీదు చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే 10వ వచనంలో దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? గాతు రాజైన ఆకీష్ వద్దకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అహీమెలెకు దగ్గర నుంచి దావీదు ఎక్కడికి పారిపోయాడు? గాతు రాజైన ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు. గాతు రాజైన ఆకీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దావీదు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే ప్రజలందరికీ అర్థమైపోయింది, ఇతడు హెబ్రీయుడు కదా, ఇతడు గొప్ప రాజుగా ఉండేవాడు కదా, సౌలుకు అల్లుడు కదా అని చెప్పి, ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపినవాడు ఇతడే కదా అని చెప్పి దావీదు వస్తూ ఉంటుంటే అందరూ వెల్కమ్ చెప్తున్నారు, అందరూ స్వాగతం చెప్తున్నారు. అందరూ ఎలా పొగుడుతున్నారో రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూడండి 11వ వచనంలో, దావీదు ఆ దేశపు రాజు కాడా అని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని అందరూ చెప్పుకుంటున్నారు. అసలే దావీదు భయపడి దాకుని ఎవ్వరికి తెలియకుండా వస్తూ ఉంటే ప్రజలు మాత్రం దావీదుని కనిపెట్టేసి ఏమంటున్నారు? 10,000 కొలది జయము చెబుతూ ఉన్నారు. ఈ సంగతి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న, గాతు అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆకీష్ రాజుకు తెలిసిపోయింది. ఆకీష్ రాజుకు తెలిసి దావీదుని పిలవనంపండి అన్నాడు. దావీదుని పిలవనంపే సమయానికి దావీదు పాపం ఇక్కడున్నానని సంగతి తెలిస్తే మరలా సౌలు ఎక్కడికి వచ్చేస్తాడు? ఈ గాతు ప్రాంతానికి వస్తాడు, నన్ను ఏం చేస్తాడంటే చంపేస్తాడు అని చెప్పి ఎలా నటించాడని రాయబడింది 13వ వచనంలో. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్ము తన గడ్డం మీదకి వచ్చేటట్లు ఉమ్ము కారేటట్లు చేస్తూ పిచ్చి చేష్టలు చేస్తూ 14వ వచనంలో ఆకీషు రాజు దావీదుని చూసి ఏమన్నాడు తెలుసా? పిచ్చి పట్టినది, ఈ పిచ్చి పట్టిన వాణిని నా యొద్దకు ఎందుకు తీసుకొచ్చారు? ఈ పిచ్చి పట్టిన వీడిని నా నగరిలోకి రాతగునా అని చెప్పి సేవకులతో చెప్పాడు. ఇంతకీ దావీదు ఈ పిచ్చివాడిగా నటించడానికి కారణం ఏంటంటే ఎవరికి దొరికేస్తానని? రాజైన సౌలుకి. అంటే సౌలు ఎలా తరుముతున్నాడు తెలుసా? ఒక కౌజు పెట్టను వేటగాడి తరిమితే ఎలా ఉంటుందో దావీదు అంటాడు, నన్ను అలా తరుముతున్నాడు అంటాడు. కనుక దావీదు ఇంత వెర్రివాడిలాగా, పిచ్చివాడిలాగా, పాదరక్షకులు లేనివాడిగా, ముఖం మీద ముసుగేసుకొని చివరికి గడ్డం మీద ఉమ్ము కారుతూ ఇంతగా నటించడానికి కారణం ఏంటంటే దావీదు పలానా చోట ఉన్నాడని సంగతి రాజైన సౌలుకి ఎవరు చెప్పారు? ఏదోమీయుడైన దోయాగు. ఇలాంటి సందర్భంలో మనం ప్రభుని స్తుతించగలమా? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ప్రభుని స్తుతించడం వేరు. కానీ మరణం మన మీదకి వచ్చినప్పుడు, అపజయం మన మీదకి వచ్చినప్పుడు, మనము చాలా భయంకరమైన పరిస్థితుల్లో అవమాన భారంతో నింపబడినప్పుడు మనం ప్రభువుని స్తుతించలేం. ఆ సందర్భంలో కూడా ప్రభువుని స్తుతించే గొప్ప మనసు దావీదుది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో అమూల్యమైన కీర్తన రచించాడు. అదే 52వ కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 52వ కీర్తన ఆ పైన చూడండి ఏమని రాయబడింది. 52వ కీర్తన పైన ప్రధాన గాయకుడు ఏమని రాయబడింది? ఏదోమీయుడైన దోయాగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన శ్రేష్టమైన కీర్తన. దేవునికి స్తోత్రం. ఏమని రాశాడు తెలుసా కీర్తన? దోయాగుని బట్టి రాశాడు. పలానా చోట నేను ఉన్నానని చెప్పేశాడు కదా, చెప్పిన ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తితో రాశాడు? శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నాకు నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని కీడును పెట్టి ఆ వ్యక్తిని కీడుని చేయడానికి చాలా ఆశిస్తున్నావు. ఆ వ్యక్తి దేవుని కృపలో ఉందనుకో, నీవు చేసేవేమీ కూడా
ఎందుకంటే రాయబడి ఉంది 2వ వచనంలో, మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక ఏం చేస్తుంది? నాశనాన్ని ఉద్దేశిస్తుంది. నీ నాలుక ఎలా ఉందో తెలుసా? వాడిగల మంగళ కత్తే. అంటే అది చాలా పదునైనది, హృదయాన్ని గాయపరుస్తుంది. ఎందుకంటే మాట, కొంతమంది మాటలు, అందుకంటాడు మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందంటే చల్లారుస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద శత్రువైనా ప్రేమతో పలకరించు, నవ్వుతూ మాట్లాడు, ఖచ్చితంగా అతడు కొన్ని దినాలకు ఏమైపోతాడు తెలుసా? మృదువుగా మారిపోతాడు. ఇక్కడ రాయబడి ఉంది చూడండి, నీ నాలుక ఎలాంటిది తెలుసా? వాడిగల మంగళ కత్తి వలె. 3వ వచనం చూడండి, మేలు కంటే కీడు చేయుటకే, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టం. అందుకే అన్నాడు, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అందుకే అంటాడు నిజముగా దేవుని ఆరాధించాలంట. దేవునికి స్తోత్రం. కపటం అనేది మన హృదయంలో లేకుండా, కపటం అనేది మన నాలుకకు రాకుండా, కపటం అనేది మన పెదవుల గుండా బయలువెడకుండా ప్రభువుని స్తుతిస్తే, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు, వెరీ నియర్ అని. మన హృదయంలో చూడండి, ఎంతో కపటం పెట్టుకుంటాం, వందనాలు అని చెప్తాం. మన హృదయంలో ఎంతో కపటం పెట్టుకుంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, కరచాలనం చేస్తాం. మన హృదయంలో ఎంతో పెట్టుకుంటూ పైకి చక్కగా నవ్వుతూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి వారిని ఇష్టపడ్డా. హృదయపూర్వకంగా నిజము పలకాలి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగా నిజముగా ఆరాధిస్తేనంట, హృదయపూర్వకంగా నిజముగా ఆరాధిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ దోయాగు ఎలాంటి వాడు తెలుసా? వాడిని గురించి ఏమని రాయబడింది? మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకు కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఇంకా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 5వ వచనం చూడండి, దేవుడు సదాకాలము నిన్నేం చేస్తాడు? అనగొడతాడు. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగిస్తాడు. సజీవుల దేశంలో నుండి దేవుడు నిన్నేం చేస్తాడు? నిర్మూలం చేసేస్తాడు. దావీదు రచించిన కీర్తన. నేను ఇలాంటి సందర్భంలో కూడా ఈ దావీదు ఎంత ధైర్యంతో ప్రభువుని వెంబడిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు తెలుసు? 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలనుకుంటున్నాడంటే దావీదు? దేవుని మందిరంలో పచ్చని ఒలి. ఇలాంటి సందర్భాల్లో దావీదు రచించిన కీర్తనలు అనేకమైనవి ఉన్నాయి. 34వ కీర్తన కూడా అదే సందర్భంలో రచించాడు. 34వ కీర్తన చూడండి, ఇలాంటి సందర్భంలోనే దావీదు రచించాడు. చూడండి, పై పాదం చూడండి, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయుడిన తరువాత రచించిన కీర్తన. దావీదు వెర్రివాడిగా ఉండి తోలివేయబడుతున్న సందర్భంలో రచించిన కీర్తన. ఏమంటున్నాడు తెలుసా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంతోషంతో ఉన్నప్పుడు ప్రభుని స్తుతించడం కాదు, ఎల్లప్పుడూ, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని అంటాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. అందుకే అంటాడు చూడండి, 2వ వచనంలో అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. 4వ వచనంలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనే నన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటాడు 6వ వచనంలో, దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. శ్రమలన్నిటిలో నుండి అతడు నన్ను రక్షిస్తాడు. 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచిన వానికి ఏ మేలు కొదువలేదో. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? అవసరమైతే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు? అవసరమైతే సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైన మంచి గోధుమ పంటతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని పోషించలేదు దేవుడు. ఎలాంటి భయంకరమైన కరోనా సమయంలో దేవుడు ఎంత సమృద్ధిగా పోషించాడండి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక పూట పస్తున్నామనే ఆలోచన మన జీవితంలో ఇప్పుడు రానవల. మరి ఎంతోమంది బయట చెట్ల క్రింద బ్రతికిన వారు, ఆహారం లేనివారు, ఆకలితో చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎంత సమృద్ధిగా పోషించాడు. దీనికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు గలవారికి, అవసరమైతే సింహపు పిల్లలైన లేమి గలవారిగా ఉంటాయి, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు
కొద్దువాయండి. ఇది ఏ సందర్భంలో రచించిన కీర్తన తెలుసా? అబీమెలెకు ఎదుట దావీదు వెర్రివాడిగా నటించి అతని దగ్గర నుండి తోలివేయబడుతున్నప్పుడు రచించిన అమూల్యమైన శ్రేష్టమైన కీర్తన. ఇంకా అంటాడు చూడండి 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరను ఒగ్గి ఉన్నవి అంటాడు. ఇంకా అంటాడు బైబిల్ గ్రంథంలో 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంట వెరీ నియర్, అంటే చాలా దగ్గరగా ఉంటాడంట విరిగిన హృదయం గల వారికి. అందుకే అంటాడు కదా దావీదు కీర్తనలో కూడా అంటాడు, దేవా నీవు బలిని కోరుకునేవాడు కాదు, నువ్వు కోరుకుంటే నేను ఇవ్వగలను, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా మొరపెట్టి విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడంట, దేవుడు ఆసన్నుడు అంట. 19వ వచనం అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సందర్భంలో రచించిన కీర్తనలు ఇవన్నీ? ఏ సందర్భంలో? దావీదు శత్రువు చేత తరుముతున్నప్పుడు, దావీదు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దావీదు వెర్రివాని వలె నటిస్తున్నప్పుడు, దావీదు ఆ ప్రాంతాల నుంచి తోలివేయబడినప్పుడు రచించిన శ్రేష్టమైన కీర్తనలు. దావీదు ఉద్దేశం ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునామాన్ని ఏం చేయాలి? దావీదు స్తుతించడం కూడా నోటితో కాదు, ఒట్టి మాటలతో కాదు, హృదయాంతరంగంతో దేవుణ్ణి స్తుతించేవాడు. నా ప్రాణమా యెహోవాని, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని, అంటే ఆ హృదయంలోంచి వచ్చేది. ఆ మాటలు ఎక్కడ నుండి? నోటితో కాదు, హృదయంలోంచి, హృదయాంతరంగము ద్వారా ప్రభుని స్తుతించేవాడు. కనుక మనం చదువుకున్న కీర్తనలు, ఎక్కువ కీర్తనలు అయ్యే మాటలు ఉంటాయి. దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామాన్ని సన్నుతించండి, ఆకాశవాసులారా ఆయన స్తుతించండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి, యెరూషలేమును కట్టువాడు ఆయన కొరకు ఆయన స్తుతించండి, నక్షత్రముల సంఖ్యను నియమించేవాడు ఆయన కొరకు ఆయన స్తుతించండి, వాక్యమును యాకోబుకు తెలిపినవాడు ఆయన కదా ఆయన్ని స్తుతించండి. కనుక దావీదు రచించిన అన్ని కీర్తనల్లో కూడా ఇలాంటి సందర్భంలో రచించిన కీర్తనలు అంటే ఆయన ఇరుకుల్లో, ఇబ్బందులలో. దావీదు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నేను గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయము నా యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తర్వాత ఈ సంగతి సౌలుకు తెలిసిపోయింది. పలానా యాజకుడు ఇంటి దగ్గర దావీదు ఉన్నాడు అనే సంగతి. పరుగున సౌలు వచ్చేసాడు. అప్పటికే దావీదు వెళ్ళిపోయాడు. పాపం యాజకుడైన అహీమెలెకును చంపించేశాడు. అయితే ఈలోగా ఈ అహీమెలెకు కుమారుడు పరుగున అబ్యాతారు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దావీదు ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. మా నాన్నతో పాటు 85 మంది యాజకులను చంపించేశారు. కేవలం ఎవరిని బట్టి? దావీదును బట్టి. వెంటనే అబ్యాతారుతో దావీదు చక్కని మాట అంటాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. 20వ వచనం చూద్దాం. అయితే అహీటబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకుని పారిపోయి దావీదు నొద్దకు వచ్చాడు. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయాగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడునైతిని. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత మంచి మనసు గలవాడో చూడండి. 85 మంది నీ తండ్రిని కూడా చంపడానికి కారణం ఎవరో కాదు, నేనే. ఎందుకంటే నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీ తండ్రి ఏమైపోయాడు? చనిపోయాడు. నేను పలానా చోటు ఉన్నాడని సంగతి కూడా ఎవరు చెప్పేస్తారంటే దోయాగు అని వాడు చెప్పేస్తాడు సౌలు రాజుకు. కనుక నీవు భయపడకు. అబ్యాతారుతో అంటున్నాడు, యాజకుని కుమారుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు భయపడి పారిపోయి వచ్చిన సందర్భంలో అబ్యాతారుతో ఏమంటున్నాడు? 23వ వచనంలో, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రంగా ఉందువు, నా ప్రాణము తీయ చూచువాడు నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే. దేవునికి స్తోత్రం. అంటే అవసరమైతే నిన్ను ప్రాణాన్ని తీస్తే నా ప్రాణం కూడా తీయబడుతుంది. కనుక నేను నిన్ను కాపాడతానని చెప్పి అహీమెలెకు కుమారుడైన అబ్యాతారును దావీదు
భద్రపరిచినట్లు బైబిల్ తెలియపరుస్తుంది. కనుక ఎలాంటి సందర్భమైన ప్రభువుని స్తుతించే మంచి లక్షణం క్రైస్తవులుగా మనకు ఉండాలి. ఎందుకంటే ఆరని అగ్నిలో ప్రభువుని స్తుతించారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాల బోనులో ప్రభువుని స్తుతించారు, కష్ట సమయంలో ప్రభువుని స్తుతించారు. మన పితరులు వారు ఖడ్గముతో చంపబడుతున్న సమయంలో ప్రభువుని స్తుతించారు, రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో ప్రభువుని స్తుతించారు. మన జీవము గల దేవుడు మనం ఆరాధిస్తున్న మనం చూడండి, నిజముగా మనం మొరపెట్టి ప్రభువుని స్తుతిస్తే, విరిగి నలిగిన మనసుతో ఆయన వెంబడిస్తే దేవుడు మనకు ఎలా ఉన్నాడు? చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ఆసన్నుడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపగల తండ్రి, నీ కొందనాలు. విత్తబడిన వాక్యము ఫలింపు చేయండి.